న్యూస్కు స్వాగతం. ఈరోజు ప్రధాన పత్రికల్లోని ముఖ్య అంశాలు. బెదిరింపులకు భయపడం, మేము అణ్వాయుధాలకు బెదరం. ప్రధాని మోడీ ఏ అవకాశాన్ని వదిలిపెట్టలేదు. దేశాన్ని సురక్షితంగా ఉంచే పని ప్రధాని చేశారు. 2014కి ముందు రోజు ఉగ్రదాడులు జరిగేవి. అప్పటి ప్రభుత్వంలో ఎవరూ స్పందించేవారు కాదు. ప్రస్తుతం మోడీ ప్రతి అంశంపై స్పందిస్తున్నారు. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా వ్యాఖ్యలు. దేశానికి మహిళలు ఆదర్శం, మహిళా శక్తి దేశానికి అండ, మహిళా సంఘాలకు ప్రోత్సాహం. రాష్ట్ర ప్రభుత్వం మహిళా శక్తికి చేయూతనిచ్చే చాలా కార్యక్రమాలు నిర్వహిస్తోంది. 1 కోటి మంది మహిళలను కోటీశ్వరులు చేయాలన్నదే ప్రభుత్వ సంకల్పం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. రైతులు నచ్చిన మెచ్చిన భూభారతి రెవెన్యూ చట్టం. అధికారులు మానవతా దృక్పథంతో ఉండాలి. ఇందులో ఏ రాజకీయ పార్టీ ముఖ్యం కాదు. రాష్ట్రంలో 32 మండలాలు భూభారతి చట్టం తీసుకొచ్చాం. ఆగస్టు 15 నాటికి భూభారతి చట్టం ద్వారా భూ సమస్యల పరిష్కారం. ప్రజల కోరిక మేరకు జూన్ 2వ తేదీన 10,956 రెవెన్యూ అధికారులు నియమిస్తాం. రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార, పౌర సంబంధాల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. రియల్ ఎస్టేట్ దివాలా, పడిపోయిన భూముల క్రయ విక్రయాలు, సగం కూడా రాని రిజిస్ట్రేషన్ల ఆదాయం, కరోనా కాలం కన్నా దారుణంగా పతనం. కేసీఆర్ పాలనలో రియల్ రంగం కలకల, ఖజానాకు 4.5 రెట్లు పెరిగిన రాబడి, రియల్ ఎస్టేట్ పై పిడుగులాగా మారిన కాంగ్రెస్, ఏడాదిన్నరలో 40% పడిపోయిన ఆదాయం. కుడి పేరుతో బురుడి, 10 కోట్ల విలువైన ప్రభుత్వ భూమికి ఎసరు. సిటీ శివార్లలో కాంగ్రెస్ నాయకుల నయా మోసం. ముందుగా గుడి నిర్మాణం, ఆపై వెంచర్. భూమి పూజకు హాజరైన కాంగ్రెస్ ఎంపీ, ఎమ్మెల్యే వారిని అడ్డం పెట్టుకుని ప్లాట్ల విక్రయాలకు స్కెచ్. మల్రెడ్డి రంగారెడ్డిపేట కాలనీ ఏర్పాటు, నోటీసులు ఇచ్చిన నిర్మాణ పనులు కొనసాగింపు. తూకంలో తాకట్లు, అన్నదాత నిలువు దోపిడీ, క్వింటాల్ వడ్లకు 6 కిలోల కోత. తాలు తేమ నాణ్యత లేని పేరిట కొర్రీలు, తరుగుపేట రైతులకు సర్కారు జగ. ట్రక్ షీట్ రాయడంలోనూ తీవ్ర జాప్యం, మిల్లర్లు, సివిల్ సప్లై అధికారుల కుమ్మక్కు. చేతులెత్తేసిన అధికార యంత్రాంగం, తీవ్రంగా నష్టపోతున్న రైతు పట్టని సర్కార్.